నా ప్రైజ్లాడన్నా. ప్రైజ్ లార్డ్. అన్న చెప్పండి, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయము 1 నుంచి అన్న 5 వచనాలు చదువుకుందాం. అలాగే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అన్న మనం ఈ 5 వచనాలని మనము ధ్యానించడానికి ఆది యందు వాక్యం ఉండెను అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఆది యందు అనే మాట యోహాను గారు చాలా శతాబ్దాల తర్వాత రాశారు ఈ మాట. కానీ ఆది అనేది ఎక్కడుందంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి ఏమని కనబడుతుంది? అక్కడ ఆది యందు దేవుడు అని ఉంటుంది. ఇక్కడేమనుంది? ఆది యందు వాక్యము అని ఉన్నది. అనగా వాక్యమే దేవుడు. యోహాను గారు రాస్తుంది ఆదికాండాన్ని ఎత్తి రాస్తున్నారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండేది. కనుక ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యము మ్యాచ్ అయిపోయింది అక్కడ మనకి. దీని మీద మనం కామెంటరీలు కూడా ఏం చదవద్దన్న, బైబిల్ చాలు మనకి. రెండవది వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉన్నప్పుడు ఏమై ఉన్నది? ఇట్ వాజ్ ఏ కమాండ్ ఆఫ్ క్రియేషన్. సృష్టికి ఆయన ఇచ్చిన మాటగా ఉన్నది వాక్యం. ఏమని? వెలుగు కలుగు గాక, అది తొలగిపోవును గాక, ఇది నిర్మించబడును గాక. ఏదైనా చెప్పినదే వాక్యం అన్న. వాక్యం అనగా మరొక అర్థము దేవుని స్వరము. వాక్యం అనగా దేవుని స్వరము. ముందుకెళ్దాం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. అనగా ఏమి మూలముగా ఆయన మూలముగా ఏమి కలిగింది అంటే 6 రోజుల సృష్టి కలిగింది. ఇక్కడ దానికి అక్కడ మనము వివరణిస్తున్నాడు అంతే తప్ప ఆయన కొత్తది ఇక్కడ రాయట్లేదు. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని స్వరమై ఉండెను, వాక్యము దేవుని స్వరమై కలుగునుగాక అని పలికెను. అందుకని అక్కడ పలుకగా అని ఉంటుంది. కనుక అందుని బట్టి ఏమైందన్న ఇక్కడ ఏమన్నాడు? సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు జీవము రెండింటిని కంబైన్ చేస్తున్నాడు ఇక్కడ. అక్కడేమన్నాడంటే ముందు వెలుగు కలుగుగాక అన్నాడు, తర్వాత మానవునికి ఆయన ఆత్మను ఓదగా జీవ ఆత్మ అయిన జీవము అనేది అక్కడ వచ్చిందన్న. నరుని పుట్టకముందే జీవం ఉన్నది. వృక్షములో జీవం ఉన్నది, జలచరముల్లో జీవం ఉన్నది, పక్షిలో జీవం ఉన్నది, ప్రతి జంతువులో జీవం ఉన్నది. జీవం ముందుండెను, వెలుగు కలిగెను, జీవము ఉండెను. వెలుగు జీవము కలిపి మానవుడాయను. అందుకనే మానవునికి సృష్టి మొత్తం లోబర్చబడినాడు. ఆయనలో జీవం ఉండెను, ఆయన వెలుగై ఉండెను. అనగా మొట్టమొదట మనలోకి వచ్చింది దేవుడే, దేవుని స్వరమే, దైవమే. కనుక ఆదాము అనగా ఏంటి అంటే నా స్వరూపము, నా పోలిక, నా చిత్తము, నా ఇష్టము, నా ఆలోచన అన్నాడు. అంతే, అదంతా ఆయనే అయి ఉన్నాడు. అది ఇక్కడ మనకి క్లుప్తంగా రాస్తున్నాడు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం రాసేసాడు. చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. మనకి ఎక్కడికి వచ్చాడు? చీకటిని వెలుగును వేరుపరుపగా అన్న దగ్గరికి వచ్చాడు. వేరుపరచక ముందు వెలుగు ఎక్కడుందన్న? చీకటిలో ఉంది. అది విడదీయక ముందు ఎక్కడుంది? చీకటిలో ఉంది. చీకటిలో ఉంది కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. దానికి ఆత్మీయ భావన ఏం చేస్తున్నాడంటే మన హృదయంలో పెట్టిన వెలుగు మన హృదయంలో ఉంది కానీ మనలో ఉన్న చీకటి దాన్ని గ్రహించుకోవట్లేదు. మనలో ఉన్న చీకటి ఆ వెలుగును గ్రహించట్లేదు. ఎందుకు? యేసు ప్రభుని అంగీకరించరు అంటే వారు ఇంకా చీకట్లో ఉన్నారు. అందుకే అన్నాడు, తన సహోదరుని ప్రేమించిన వాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు అన్నాడు. చీకటి అనగా అది పాపం చేస్తే చీకటి కాదన్న. పాపం చేస్తే చీకటి కాదు, దేవుని ఎరగకపోవడం చీకటి. పాపం చేయక్కర్లేదు, దొంగతనం చేయక్కర్లేదు, వ్యభిచరించనక్కర్లేదు, నరహత్య చేయక్కర్లేదు. జీవము గల దేవుడిని ఎరగని వాళ్ళు జీవము లేదు, ఆయనలో జీవం ఉండేను. ఆ జీవముంటే వెలుగై ఉండేను.
ఆ వెలుగు చీకట్లో ఉండెను, అతనిలో ఉన్న చీకటి ఆ వెలుగును గ్రహించకుండాను. దేవుడు ఆ వెలుగులోకి మనల్ని నడిపించుకొచ్చాడు. అందుకే ఇదే యోహాను గారు మొదటి పత్రిక రాస్తూ అంటాడు, ఏమంటాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనగులో వెలుగులో కూడా ఉండాలి అంటాడు. ఆయన వెలుగు అయి ఉన్నాడు, అది ఎరగటమే వెలుగు. చదవండి యోహాను సువార్త అన్న 3వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, అన్న యోహాను సువార్త 3:19లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డమైనందున అయిపోయింది. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటి అయిపోయింది. అక్కడికి వచ్చేసాడు, దాని వివరణ ఇక్కడ ఇచ్చాడు. చేయడగా వెలుగును ప్రేమింపక చీకటే ప్రేమించిదిరి. చీకటి ప్రేమిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తాను. చీకటి అంటే ఇష్టపడుతున్నారు మనుషులు, చీకట్లో ఉండిపోతున్నారు. పాపం అంటే ఇష్టం అది వాడికి, అంతే. చాలా బాగుంది. చెప్పండి, ఇంకా చెప్పండి. చెప్పండి, ఏదైనా క్వశ్చన్ చెప్పండి, ఏం పర్లేదు కానీ ఏం కాదు. అంతే. ఇదే యోహాను పత్రికలో రాశాడన్న. యోహాను పత్రిక తీసుకుందాం. అవును, యోహాను సపరేట్ అన్న, సపరేట్ రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనములో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనలో లేదన్న చీకటి, పరిశుద్ధుడు. ఆయనలో చీకటి లేదు, పరిశుద్ధుడు. అవును. ఆయనతో కూడా సహవాసము కలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అవునన్న. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన బద్దబాడుచు సత్యమును జరిగింపకుందాము. అవును. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపలను మనపౌత్రిగా చేయాలి. అంతే, అంతేనండి. ఆయనతో ఇప్పుడు మీరు చీకటిలో ఉండి దేవుడా 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 అంటే కూడా ఆ వెలుగులోనికి రాకుండా ఉన్నంతకాలం ఆయనతో సహవాసం మీకు లేదు. ఎందుకనంటే ఆయనతో సహవాసం ఎప్పుడైందో, ఆయనలోకి మీరు ఎప్పుడు వచ్చినా, ఆయనలో చీకటి అనేది లేదు. ఆయనలోకి వచ్చినాక మీరు చీకటిలో లేరు. ఇక చీకటిని మీరు ప్రేమించలేరు, చీకటిని మీరు ద్వేషిస్తారు, చీకటి కూడా మిమ్మల్ని ద్వేషిస్తుంది. చాలా నువ్వు ఇందుకు పనికి రావంటాడు నీ ఫ్రెండ్. అంటాడు, ఒరే మనం కూర్చుందాంరా, అక్కడ ఏదో తిందాము తాగుదాం ఏదో అంటాడు. బ్రదర్ నేను రావట్లేదు, నువ్వు అన్ఫిట్ పోరా అంటాడు. చీకటి నిన్ను వెళ్ళగొడుతుంది, చీకటి నేను రానియదు, నువ్వు చీకటిని రాణించుకోలేవు. అవి రెండు వ్యతిరేకం అవుతాయి. అందుకనే చీకటిని వెలుగును వేరుపరచను అన్నాడు. కలుసుకోవిక ఇక లేదు, అంతకుముందు కలిసి ఉన్నది. అదేంటి అనేది ఎవరికి అర్థం కాదు, అది మిథ్య.